ఈరోజు దేవుని వాగ్దానము, నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు గాని అప్పు చేయవు. బైబిల్ గ్రంథంలో మనకు దీవెనలను ఆశీర్వాదములను ప్రభువు దాచి ఉంచాడు. అయితే దేవుని వాగ్దానము మనము ఆశీర్వాదముగా ఉండాలని, దేవుని చేత దీవింపబడాలని, మన సరిహద్దులు విశాలపరచబడాలని, దేవుడు మనకు తోడయుండి మనల్ని హెచ్చించాలని కోరుతూ ఉన్నాడు. అందుకే దేవుడు బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను ఎంతగానో ఆశీర్వదించినట్లు చూస్తాం. అబ్రహాము మరియు లోతు కలిసి ఉండలేనంత విస్తారమైన ఆస్తితో వారిని నింపినట్లుగా మనం చూస్తాం. ఇస్సాకు విస్తారముగా దీవెన పొందినట్లుగా మనం చూస్తాం. యాకోబును దేవుడు ఆశీర్వదించి ఇశ్రాయేలుగా మార్చినట్లుగా మనం చూస్తాం. యోసేపును దేవుడు దీవించి ఆ వారి అన్నలందరికంటే గొప్ప వ్యక్తిగా ఫరో గవర్నర్గా దేవుడు చేసి మరి యోసేపును ఆశీర్వదించినట్లుగా దేవుని వాక్యంలో చూస్తాం. దేవుడు తన ప్రజలను ఆశీర్వదించాలని ఎంతో కోరుతూ ఉన్నాడు. చూడండి, ద్వితీయోపదేశ కాండంలో వ్రాయబడి ఉంటుంది, నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదు, నీ గంపయు నీ పిండి పిసికి తొట్టియు దీవింపబడునని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి దేవుడు మనకు తోడయుండి మనల్ని అభివృద్ధి చేసి దీవించాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. అయితే మనం చేయవలసినది చూడండి, ద్వితీయోపదేశ కాండంలో వ్రాయబడి ఉంటుంది, ఆయన ఆజ్ఞల ప్రకారముగా జీవించాలి. మరి నీవు నీ పనులన్నీ చేసుకుని నీవు దొంగవైనను ఏదో విధంగా మరి దేవుని ఆజ్ఞలను అతిక్రమిస్తూ దొంగవై లోబివై మరి పాపములు జరిగిస్తూ నేను ఆశీర్వదింపబడాలంటే అది ఏమాత్రము సాధ్యం కాదు. అందుకే దేవుని వాక్యము స్పష్టంగా చెప్తుంది, నీ పాపమును విడిచిపెట్టి నా ఆజ్ఞల ప్రకారముగా నేను చెప్పిన ఆజ్ఞ ప్రకారముగా నీవు జీవిస్తే తప్ప దేవుని ఆశీర్వాదములు చూడవు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వీరందరూ దేవుని సన్నిధిలో ప్రార్థించేవారు. వారి పాపములు విడిచిపెట్టి దేవుని కొరకు దేవునితో జీవించారు. యోసేపు నీతిమంతుడుగా జీవించాడు. పాపమునకు అవకాశం ఉన్నా సరే, పాపం చేయడానికి అవకాశము కలిగి ఉన్నా అతడు పాపము నుండి పారిపోయాడు. కాబట్టి దేవుడు యోసేపును హెచ్చించాడు. కాబట్టి దేవుని ఆశీర్వాదములు మనం చూడాలంటే మొదటిగా మనము దేవుని ఆజ్ఞానుసారముగా జీవించాలి. నువ్వు ఎన్ని సంవత్సరములు ప్రార్థన చేసినా, ఎన్ని మందిరాలకు వెళ్ళినా, ఉపవాస కూడికలకు వెళ్ళినా దేవుని ఆజ్ఞ ప్రకారము నువ్వు జీవించకపోతే దేవుని ఆశీర్వాదములు నువ్వెన్నడూ చూడవు. కాబట్టి దేవుడు నిన్ను ఆశీర్వదింపవలనని నిలిచి ఉన్నాడు. కాబట్టి ఉదయకాలం, మధ్యాహ్నం, సాయంత్రకాలము దేవునిని ప్రార్థన చేస్తూ ఆయన ఆజ్ఞ ప్రకారము జీవిస్తూ ఆయన సన్నిధిలో నీవు ఎదిగినప్పుడు దేవుడు ద్వితీయోపదేశ కాండంలో ఉన్న ప్రతి వాగ్దానమును నెరవేరుస్తాడు. నీవు అప్పిస్తావు కానీ అప్పు చేయవు. నీ చేయి పై చేయిగా ఉంటుంది కానీ కింద చేతిగా ఉండదని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అయితే నీవు చేయవలసింది నీ పాపాన్ని విడిచిపెట్టు, దేవుని సన్నిధికి రా. నీవు ఏదో విధంగా ధనవంతుడు అవ్వాలని పాపములో జీవిస్తూ ఆ విధంగా ప్రయత్నం చేసినా కూడా నీవు ఏది సాధించలేవు. నీవు దేవుని ఆశీర్వాదము పొందాలి. ఆయన ఆజ్ఞానుసారముగా జీవించినప్పుడు ఆకాశపు వాకిండ్లను విప్పి ఆయన పట్టజాలనైన విస్తారమైన దీవెనలతో నింపుతాడు.